వేములోడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండల కేంద్రంలో ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా గెలుపొందినటువంటి మిత్రులు ముగ్గురు వార్డు సభ్యులు రాజేష్, రాకేష్, రాజు వీళ్ళ ఆధ్వర్యంలో అనేక మంది యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన క్రమంలో ఈరోజు గంగశేఖర్ గారు, గంగారెడ్డి గారు, వంశీ గారు, రాజశేఖర్ గారు, నాగరాజు గారు, మరో రాజశేఖర్ గారు వీళ్ళంతా కూడా ఈరోజు ఈ ముగ్గురు వార్డు సభ్యులు వీళ్ళు యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్న వేళ మేము సైతం కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ వేదికగా ఏ ప్రాంతంలో ప్రజలకు సేవలు అందిస్తామని చెప్పని ముందుకు రావడం హర్షణీయం. వారికి ఈ సందర్భంగా స్వాగతాన్ని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారం రాగానే ఇందిరమ్మ రాజ్యంలో ఈ రాష్ట్రాన్ని ఓవైపు అభివృద్ధిలో మరోవైపు సంక్షేమంలో పరిగెత్తించడంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు పేద ప్రజల మనసును దోచే విధంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఓవైపు గతంలో 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పరిపాలనలో ఈ రాష్ట్రం అప్పులకుప్ప రాష్ట్రంగా మారినటువంటి సందర్భంలో 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ప్రతి నెల 6,000 కోట్ల వడ్డీ అసలు కడుతూనే ప్రజలకు సంబంధించినటువంటి అంశాల వారీగా ఈరోజు చేస్తున్న అభివృద్ధికి మెచ్చి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం చెప్పినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇక్కడ యువకులుగా ఉండి ఓ సామాజిక సేవలు రాజకీయ పరంగా పదవులు వచ్చిన తర్వాత సరైన వేదిక కాంగ్రెస్ పార్టీ అది రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఆధ్వర్యంలో ముందుకు పోవడం కోసం తీసుకున్నట్టు నిర్ణయం చూస్తే ఈరోజు ప్రజల యొక్క ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉందనేటువంటిది కనిపిస్తున్న వేళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఈరోజు సహేతుకమని ప్రజలు మెచ్చి వచ్చినటువంటి ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం ఇచ్చిన సందర్భం ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈరోజు ఏ ఎన్నికలైనా రుజువు చేసిన సందర్భంలో హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చేటువంటి క్రమంలో 4th సిటీకి సంబంధించినటువంటి అంశాన్ని మనం గమనిస్తుంటే ప్రజల ఆశీర్వాదం దొరికిందని మాట చెప్తా ఉన్నాం. మెట్రోను విస్తరించేటువంటి కార్యక్రమం చేస్తున్న సందర్భం హైదరాబాద్లో త్రిబులార్ను కూడా తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం తీసుకొచ్చిన సందర్భం అంటే మూసీ నది ప్రక్షాళన ఈ విధంగా మహానగరాన్ని విశ్వనగరంగా చేసేటువంటి కార్యక్రమం హైడ్రాను తీసుకొని వచ్చి హైడ్రా వల్ల ఇంచుమించు 1,00,000 కోట్ల ఆస్తులను ప్రభుత్వానికి తిరిగి ఈరోజు అప్పచెప్పినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్న సందర్భం. గత ప్రభుత్వ హయాంలో 1,00,000 కోట్ల దోపిడీ జరిగిందని చెప్పినటువంటి వాదన రేవంత్ రెడ్డి గారి సర్కారు ఆధ్వర్యంలో హైడ్రా ద్వారా అధికారులందరూ కూడా ప్రజాస్వామ్యంగా చెరువులు, నాలాలు, కుంటలు, భూ కబ్జా దారుల నుంచి వెలుగులు తీసుకొచ్చినటువంటిది 1,00,000 కోట్లు చెప్పంటున్నారు. తేడా ఆ 10 ఏళ్లటువంటి దుర్మార్గమైన పరిపాలనలో 1,00,000 కోట్ల అవినీతి అక్రమాలకు సంబంధించిన చరిత్ర అయితే ఈ 2.5 సంవత్సరాలలో ప్రభుత్వానికి